హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలుని మీనాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న ప్రభావతికి ఫోన్ చేసి గుండె పగిలే నిజాలను బయటపెట్టిన మౌనిక. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతి సత్యాన్ని అడుగుతూ ఉంటుంది. ఇక ప్రభావతి సత్యంతో అసలు ఏంటండి, బాలు 2 రోజుల నుంచి కారు ఇంటికి వేసుకురావడం లేదు, వాడు కూడా అదో రకంగా ఉంటున్నాడు, అసలు ఏం జరిగిందో కనుక్కోండి అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే అప్పుడే ఇక బాలుతో ప్రభావతి చెప్పిన విధంగానే సత్యం అడుగుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందిరా, కారు ఇంటి ముందు లేదేంటి అని సత్యం అడుగుతూ ఉంటాడు. అప్పుడే రాజేష్ దాన్ని రిపేర్కి తీసుకువెళ్ళాడు, అప్పుడప్పుడు వాడే ట్రిప్పులకు కూడా వెళ్తున్నాడు అని చెప్తూ ఉంటాడు. బాలు అయితే ఇక బాలు మాటలు నమ్మశక్యంగా అనిపించవు. ప్రభావతికి వీడి కూడా ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడు, అది చెప్పకుండా దాచి మీ ముందు మాత్రం నటిస్తున్నాడు అని ప్రభావతి అంటూ ఉంటుంది. అసలు బాలు ఏ విషయాన్ని దాచిపెడుతున్నాడో ముందు అది కనుక్కోండి అని ప్రభావతి అంటూ ఉంటుంది. తర్వాత ఇదంతా కూడా మీనా వినేస్తుంది. ఇక మీనా వినేసి ఎందుకు ఈయన ఇలా ప్రవర్తిస్తున్నారు, ఏ విషయం అన్నది నాతో పంచుకునే ఈయన ఎందుకు ఈ విషయాన్ని నాతో చెప్పలేకపోతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. మీనా అయితే తర్వాత బాలు తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ దుర్మార్గుడు ఆ రోజు ఈ దొంగతనం చేసి ఉండకపోతే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మీనా అయితే వస్తుంది. ఇక మీనా రావడం చూసి బాలు కోపంగా ఫోన్ని పక్కన పెట్టేసి తను స్నానానికైతే వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక మీనా అయితే అసలు ఏముంది ఫోన్లో, నేను వచ్చేసరికి ఫోన్లో ఏదో వీడియో చూస్తూ కోపంతో రగిలిపోతున్నాడు, అంత కోపాన్ని తెప్పించే వీడియో ఏముంది అని అనుకుంటూ ఫోన్ అయితే ఓపెన్ చేస్తుంది మీనా. ఫోన్ ఓపెన్ చేయంగానే ఒక్కసారి దాంట్లో ఉన్న వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా ఒక్కసారి కుప్పకూలిపోతుంది. అంటే ఆ రోజు అత్తయ్య గారు డబ్బులు కొట్టేసింది శివానా అని అంటూ స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే బాలు ఇక స్నానం చేసి వస్తాడు. స్నానం చేసి వచ్చిన తర్వాత బాలు అయితే మీనా ఫోన్లో ఉన్న వీడియో చూసి అలా కుప్ప కూలిపోవడం చూసి అసలు నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు చిరాగ్గా. అప్పుడే మీనా అయితే ఇంకా ఎందుకండి నా దగ్గర నిజం దాస్తారు, నాకు నిజం తెలిసిపోయింది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే ఈ నిజం తెలిస్తే నువ్వు ఇలా అయిపోయి బాధపడతావని ఈ నిజాన్ని నీకు చెప్పలేదు మీనా. మీ తమ్ముడు భవిష్యత్తు బాగుండాలి, చదువుకొని మంచి ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడాలి, మీ అమ్మని మీ చెల్లెల్ని బాగా చూసుకోవాలని ఇలా ప్రతిరోజు కూడా నాతో చెప్తూ మీ తమ్ముడు గురించి ఎన్నో కలలు కన్నావు. కానీ వాడు గుణ అనే రౌడీ దగ్గర పనికి చేరి చివరికి మా అమ్మ దగ్గర డబ్బులు కూడా కొట్టేశాడు. ఆ డబ్బులు కొట్టేసింది కూడా ఇంట్లో మా డబ్బులు కొట్టేశాడని నింద పడిన తర్వాతే శివ ఇలా చేశాడంటే అసలు శివని ఏమనుకోవాలి? ఇదే విషయంపై నేను వాడిని తిట్టాను, అడిగాను, తప్పేముంది దాంట్లో అని చెప్పి నన్నే నిలదీస్తున్నాడు అని అంటూ ఉంటాడు బాలు. ఇక అప్పుడే మీనా అయితే బాలుని కౌగిలించుకొని నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది. నీ స్థానంలో ఎవ్వరున్నా అలాగే చేస్తారు మీనా అని అంటూ ఉంటాడు బాలు అయితే. కానీ మీ స్థానంలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని బయట పెట్టేస్తారు. మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ అన్న మాటలకి మా తమ్ముడు అన్న మాటలకి ఈ నిజాన్ని బయట పెట్టొచ్చు, కానీ అప్పుడు కూడా మీరు నిజాన్ని బయట పెట్టలేదంటే మీరెంత సంస్కారవంతులో అర్థమవుతుందండి. ఇన్ని రోజులు కూడా తమ్ముడు తగిలిన చేతి దెబ్బ గురించి ఆలోచించాను, మీరు కొట్టారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని గురించి బాధపడుతున్నాను తప్ప మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని అస్సలు కూడా నేను ఆలోచించలేదు, నన్ను క్షమించండి అని మీనా అంటూ ఉంటుంది. చూడు మీనా, గుణ శివని పూర్తిగా మార్చేశాడు, శివని తన వైపుకి తిప్పుకున్నాడు, శివ పూర్తిగా గుణ మాటే వింటున్నాడు. ఆ రోజు ఏం జరిగిందంటే అని జరిగిందంతా కూడా చెప్తాడు. ఏంటి, వాడు గుణ కోసం మీ కాలర్ పట్టుకున్నాడా, మిమ్మల్ని కొట్టాలని చూశాడా అని మీనా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఈ విషయాలేమీ కూడా నాకు తెలీదు,
కానీ మా తమ్ముడు మాత్రం తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకొని మీ మీద నింద వేస్తున్నాడు. అస్సలు కూడా నేను వాణ్ణి క్షమించను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే, చూడు మీనా, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మీ అమ్మ చాలా బాధపడుతుంది. కొడుకుని చూసి ఎంతో మురిసిపోతుంది. అలాంటి కొడుకు ఇప్పుడు దొంగతనం చేసే రేంజ్కి వెళ్ళిపోయాడని తెలిస్తే మీ అమ్మ తట్టుకోలేదు. అందుకని అన్ని మాటలు పడ్డా కూడా నేను నిజాన్ని బయట పెట్టలేకపోవడం అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే మీనా అయితే, నా కుటుంబం గురించి మీరు ఇంతలా ఆలోచించారు, కానీ నేను మాత్రం మీ మనసుని బాధ పెట్టాను అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, నేను అర్థం చేసుకోగలను కదా, ఎందుకు ఏడుస్తున్నావు అని బాలు అయితే మీనాని ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే ముందు గుణాకి బుద్ధి చెప్పాలి అని గుణ దగ్గరికి అయితే వెళ్తుంది. అలా గుణ దగ్గరికి వెళ్ళి ఇక గుణ చెంప పగలగొట్టి, నా తమ్ముణ్ణి చెడు సావాసాలు వచ్చేలాగా తప్పు చేసేలాగా ప్రోత్సహించి ఇప్పుడు కూడా నా భర్త మీద ఇన్ని నిందలు వేస్తావా? నా భర్త కారు అమ్ముకొని ఆటో డ్రైవర్గా మారాడు, అది కూడా కేవలం నీ వల్లే. నా తమ్ముడు జోలికి కానీ నా భర్త జోలికి కానీ ఇక నువ్వు వచ్చావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని అంటూ గుణాకి వార్నింగ్ ఇస్తుంటుంది మీనా. అయితే ఇక గుణాకి వార్నింగ్ ఇచ్చినప్పుడు అనుకోకుండా వడ్డీ డబ్బులు కట్టడానికి రోహిణి అయితే అక్కడికి వస్తుంది. వడ్డీ డబ్బులు కట్టడానికి వచ్చిన రోహిణి గుణాని బెదిరిస్తున్నప్పుడు తను చూసి, ఇక్కడ మీనా ఉందేంటి, గుణాని ఎందుకు తను బెదిరిస్తుంది అని అనుకుంటూ వింటూ ఉంటుంది. చూడు, ఆ రోజు మా అత్తగారి దగ్గర డబ్బులు మా తమ్ముడు కొట్టేయడానికి కూడా కారణం నువ్వే అని తెలుసు. మా దగ్గర వీడియో కూడా ఉంది. ఆ వీడియోని పోలీస్ స్టేషన్లో ఇస్తే నా తమ్ముడితో పాటు నువ్వు కూడా జైలుకి వెళ్తావు. నా తమ్ముడిని ఎలాగైనా బయటికి తెచ్చుకుంటాను, కానీ నీకు శిక్ష పడేలా చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా. అది విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ రోజు నిజంగానే అత్తయ్య గారి దగ్గర డబ్బులు కొట్టేసింది మీనా తమ్ముడు శివ అన్నమాట. వాడు డబ్బులు కొట్టేయడం వల్లే కదా ఈరోజు నేను పార్లర్ని అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ నిజం అత్తయ్యకి సాక్ష్యాలతో సహా చూపించాలి. బాలు ఫోన్లో వీడియో ఉందని చెప్తుంది కదా మీనా, ఆ వీడియోని నేను చూసి అత్తయ్యకి కంపల్సరీగా చూపించాలి అని రోహిణి అయితే ఇంటికి వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక రోహిణి, ఏంటి మధ్యలోనే వచ్చేసావు అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి అయితే తలనొప్పిగా ఉంది, వచ్చేసాను అత్తయ్య అని రోహిణి అబద్ధం చెప్తుంది. తర్వాత మీనా శివ దగ్గరికి వెళ్తుంది. శివ దగ్గరికి వెళ్ళి మీనా అడుగుతూ ఉంటుంది, అత్తయ్య గారి దగ్గర డబ్బులు ఎందుకు కొట్టేశావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది మీనా. అది విని ఒక్కసారి శివ బావ అక్కకి నిజం చెప్పేసినట్టున్నాడు అని అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటే, ఏంట్రా మాట్లాడవేంటి, ఇప్పటి వరకు కూడా మీ బావ నిన్ను కొట్టిన విషయం చెప్పావు తప్ప మీ బావ ఎందుకు కొట్టాడన్న విషయాన్ని ఎందుకు మా ముందు బయట పెట్టలేదు? ఆ గుణగాడి కోసం మీ బావ కాలరే పట్టుకుంటావా? మీ బావని నిలదీస్తావా? కొట్టాలని చూస్తావా? నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది శివని మీనా. అయితే అప్పుడే ఇక శివ అయితే, అది కాదక్క, అసలు మీ అత్తయ్య గారు ఆ రోజు నన్ను ఎన్నెన్ని మాటలంది, కోపంతో దొంగతనం చేశాను అని అంటూ ఉంటే అప్పుడే అది విని పార్వతి అయితే శివ చెంప పగలగొడుతుంది. ఇక శివ చెంప పగలగొట్టి పార్వతి అయితే అంటూ ఉంటుంది, నువ్వు చెప్పిన మాటలు విని అల్లుడు గారిని అపార్థం చేసుకున్నాం కదరా, అల్లుడు ఎంత మంచివాడో, నీ గురించి ఒక్క ముక్క కూడా బయట పెట్టలేదు, నీ గురించి మమ్మల్ని ఏమీ కూడా అనలేదు అని అంటూ ఉంటుంది పార్వతి. నువ్వు అందరి ముందు కూడా మీ బావని తిడుతూ ఉన్నా కూడా మా గురించి బావ నిజం చెప్పలేదంటే నిజంగా బావ లాంటి వ్యక్తి అల్లుడుగా దొరకడం నేను చేసుకున్న అదృష్టమే అని అంటూ ఉంటుంది పార్వతి. అయితే అవునమ్మా, నిజంగా ఆయన చాలా మంచివాడు, కారణం లేకుండా ఎదుటి వాళ్ళ పట్ల తప్పుగా ప్రవర్తించడు. కానీ ఈరోజు నిజం తెలిసిన తరువాత నేను ఆయన విషయంలో ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నానమ్మా, తెలుసుకున్నాను. అసలు వీడు ఎలాంటి వాడంటే వీడిని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటుంది మీనా. ఇక మీనా మాటలకి అప్పుడే ఇక శివ అయితే, ఏంటక్క పెద్ద గొప్పవాళ్ళ చెప్తున్నావు నీ భర్తని,
నీ భర్త ఏమన్నా పైనుంచి ఊడిపడ్డా? అయినా రౌడీలాగా ప్రవర్తిస్తుంది నీ భర్తే అని అంటూ ఉంటాడు శివ. అప్పుడే ఇక మీనా కూడా శివ చంప పగలగొడుతుంది. రే, ఆ గుణాగాడు నిన్నొక పాములాగా వాడుకుంటున్నాడు. నీకు వాడి అవసరం కాదురా, వాడికి నీ అవసరం ఉంది. అందుకనే వాడు నిన్ను వదలడం లేదు. బావ కన్నా నీకు ఆ రౌడీ వెధవ ఎక్కువయ్యాడా? డబ్బులు వడ్డీల మీద వడ్డీలు వసూళ్లు చేసి ప్రజల ప్రాణాల్ని తీస్తూ ఉంటాడు. అలాంటి వాడు నీకు గొప్పవాడా? ఆ రోజు అసలు ఎందుకు మీ బావ గుణాన్ని కొట్టాల్సి వచ్చిందో తెలుసా? నువ్వు వడ్డీ డబ్బులు కడతావా, నీ పెళ్ళాన్ని తీసుకువెళ్ళిపోనా అని రాజేష్ని అన్నాడు. అందుకని రాజేష్ చేయి చేసుకున్నాడు. రాజేష్ తన ప్రాణ స్నేహితుడు కాబట్టి ఆయన గుణాన్ని కొట్టాడు. వడ్డీ కట్టకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకువెళ్ళడం ఏంట్రా? అదేనా గొప్పతనం? వాడు ఏ విషయంలో నీకు గొప్పవాళ్ళ కనిపిస్తున్నాడో? ఆడవాళ్లతో మాట్లాడే పద్ధతేనా వాడిది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి శివ షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ రోజు జరిగింది తెలుసుకొని గుణ ఇలా అన్నాడని నాకు తెలీదక్క అని అంటూ ఉంటే అప్పుడే ఇక రే శివ, నేను ఒక విషయం చెప్తాను విను. నువ్వు ఆ గుణ దగ్గర పని మానేసాయి. పని మానకపోతే ఇక ఎప్పుడు కూడా నీతో నేను మాట్లాడను అని మీనా అయితే కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. తర్వాత బాలు అయితే ఇంటికి వస్తాడు. బాలు ఇంటికి వచ్చాక తన సెల్ ఫోన్ని టేబుల్ మీద పెట్టేసి తను స్నానానికైతే వెళ్తాడు. అలా స్నానానికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే ఇదే మంచి సమయమని బాలు ఫోన్ అయితే తీసుకుంటుంది. బాలు ఫోన్ని తీసుకొని అప్పుడే ఇక రోహిణి అయితే ఇక బాలుతో ఫోన్లో ఉన్న వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ అత్తయ్య బయటికి రండి అని గట్టిగా పిలుస్తుంది. ఏంటమ్మా రోహిణి, ఏమైంది? అదేంటి బాలు ఫోను నీ చేతిలో ఉంది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య, బాలు మనల్ని మోసం చేశాడు. ఆ రోజు మీ దగ్గర బైక్ మీద వచ్చి డబ్బులు కొట్టేసింది మీనా తమ్ముడు శివాని అని అంటూ చూపిస్తుంది వీడియోని. ఆ వీడియోని చూసి ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి షాక్ అయిపోతూ అవును, ఆ వెధవే నా డబ్బులు కొట్టేశాడనమాట. వాడిని నేను వదిలిపెట్టను అని అంటూ కోపంతో ప్రభావతి రగిలిపోతూ ఉంటుంది. ఈలోగా స్నానం చేసి బాలు అయితే వస్తాడు. మీనా బయట నుంచి వస్తుంది. రండి, ఇద్దరూ భలే నాటకాలు వేశారుగా. నిజాన్ని దాచిపెట్టి ఏ నాటకాలు ఆడుతున్నారు ఇద్దరూ కూడా? నా దగ్గర డబ్బులు కొట్టేసి జల్సాగా బతుకుతున్న ఆ శివగాడిని గురించి తెలిసి కూడా మీరిద్దరూ కూడా ఇలా నాకు నిజం చెప్పకుండా దాచిపెట్టారంటే మీకు ఆ డబ్బుల్లో ఏమన్నా కమిషన్ ఇస్తా అన్నాడా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యం వస్తాడు. ఏంటి, ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే రండి, భలే తీసుకొచ్చారు ఒక గొప్పింటి సంబంధాన్ని. ఇలా దొంగలున్న సంబంధం ఎలాగో మీకు కనిపించింది? ఎంత వాళ్ళ నాన్ని మీరు గుద్దేసి చంపేస్తే మాత్రం తీసుకొచ్చి ఆ దరిద్రాన్ని నానెత్తిన పెట్టారు అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మీనా అయితే అదంతా కూడా మీ వల్లే జరిగింది. ఆ రోజు వాడిని దొంగ అని 10 సార్లు అనేసరికి వాడికి కోపం వచ్చి నిజంగానే ఆ బాధ ఏంటో మీకు తెలియాలని ఆ రోజు ఆ డబ్బు కొట్టేశాడు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక చూసారా మీనా ఎలా సమర్థించుకుంటుందో? ఇన్ని రోజులు ఈ బాలుగాడు మీనా ఎంత అడిగినా సమాధానం చెప్పకపోవడానికి కారణం ఇదే. ఎక్కడ నిజం బయటపడితే అత్తగారు భార్య బాధపడతారని ఏడుస్తారా అని నిజాన్ని దాచిపెట్టాడు మీ కొడుకు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏరా, అత్తగారి గురించి భార్య గురించి ఆలోచించావు, తల్లి గురించి ఆలోచించలేకపోయావా? ఆ రోజు ఆ 1,00,000 రూపాయలు పోయినందుకు ఆ సేటు నన్ను ఎన్ని గంటలు గదిలో బంధించాడో నీకు గుర్తులేదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ రోజు నేనెంత బాధపడ్డానో నీకు తెలీదా అని అనగానే అప్పుడే బాలు ఏమీ మాట్లాడలేకపోతాడు. నీకు నాకన్నా వాళ్ళే ఎక్కువైనప్పుడు మీరిద్దరూ కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికి పోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యం ప్రభా తొందరపడకు అని అంటూ ఉంటే మీరు గనక ఇప్పుడు వెళ్ళిపోతున్న వీళ్ళని ఆపారంటే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ప్రభావతి షాకిస్తుంది. అప్పుడే బాలు అయితే వద్దు నాన్న,
నేనే మీనాని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మీనాని తీసుకొని బాలు అయితే బయటికైతే వచ్చేస్తాడు. ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే ఇదంతా శివగాడి వల్లే వచ్చింది అని బాధపడుతూ ఉంటే అప్పుడే ఇక అది విని బాలు అయితే, చూడు మీనా, ఎప్పటి నుంచో మా అమ్మ మనల్ని బయటకి గెంటేయాలని చూస్తుంది. మనం ఇద్దరం అంటే మా అమ్మకి ఇష్టం లేదు. ఇప్పుడు ఆవిడకి అవకాశం వచ్చింది. మా నాన్న కూడా నోరెత్తే పరిస్థితిలో లేకపోయింది. అందుకని ఇక మనం బయటికి రాక తప్పలేదు అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక మౌనిక అయితే ప్రభావతికి ఏడుస్తూ ఫోన్ చేస్తుంది. నేను ఈ నరకంలో ఉండలేకపోతున్నానమ్మా. బాలు అన్నయ్య చెప్పింది వినకుండా మనం చాలా పెద్ద తప్పు చేశాము అని అంటూ ఏడుస్తుంది మౌనిక. అప్పుడు అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ రోజు బాలు అన్నయ్య చెప్పిందంతా నిజమే. ఈ దుర్మార్గుడు మన మీద ఉన్న పగతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన మొదటి రాత్రి నుంచి నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. ఇన్ని రోజులు ఈ విషయం తెలిస్తే మీరెక్కడ బాధపడతారో అన్నయ్య మళ్ళీ ఈయనేం చేస్తాడని భయంతో నోరు మూసుకొని బ్రతుకుతున్నాను. చాలాసార్లు అన్నయ్య నాకు ఫోన్ చేసి వాడితో నీకే ఇబ్బంది ఉన్నా నాతో చెప్పమ్మా, నిన్ను తీసుకువెళ్ళిపోతాను అని అన్నాడు. కానీ ఇప్పుడు ఇతని టార్చరు ఎక్కువైపోయింది. నేను భరించలేకపోతున్నాను. ఈ విషయం అన్నయ్యకి చెప్తే మాత్రం అన్నయ్య అతన్ని చంపేస్తాడు. కానీ అన్నయ్య జైలుకి వెళ్తే నేను అది చూడలేను. అందుకని నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటుంది మౌనిక. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే, అమ్మ మౌనిక, అంత పని చేయకమ్మా, అంత పని చేయకు అని అంటూ ప్రభావతి అయితే వెంటనే ఇక బాలుకి ఫోన్ చేస్తుంది. రే బాలు, మౌనిక ప్రమాదంలో ఉంది, వెళ్ళరా తొందరగా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు ఆలస్యం చేయకుండా మౌనిక దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తర్వాత ఇక రవి వస్తాడు. రవిని కూడా వెళ్ళమని చెప్తుంది ప్రభావతి. అప్పుడే శృతి అయితే, రవి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావంటే ఆ సంజయ్ గాడు ఎంతకైనా తెగిస్తాడు, నువ్వు వెళ్ళొద్దు అని రవిని ఆపేస్తుంది. మౌనిక ప్రాణాపాయ స్థితిలో ఉందమ్మా అని అంటూ ఉంటే, మౌనిక ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే మీరు మాత్రం అస్సలు కూడా వెళ్ళొద్దు, మా ఆయన వెళ్ళడు అని చెప్పేస్తుంది. శృతి అయితే, రే మనోజ్, నువ్వన్నా వెళ్ళరా అని అంటూ ఉంటే, అమ్మో అసలే రౌడీ వెధవలు అంటున్నారు, నేనైతే వెళ్ళను అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. మౌనిక మీ చెల్లెల్రా, అది ప్రాణాపాయ స్థితిలో ఉందంటే ఎవ్వరూ వెళ్ళడం లేదు అని అంటుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే మౌనికని కాపాడి ఇంటికి తీసుకొస్తాడు. ఇక మౌనికని చూసి ప్రభావతి ప్రాణం లేచొస్తుంది. అప్పుడే ఇక మౌనిక అయితే, ఏంటమ్మా నీ కొడుకులిద్దరూ పెళ్ళాం మాటలు విని ఆగిపోయారా? బాలు అన్నయ్య ప్రాణాలకి తెగించి నన్ను కాపాడాడు. ఇదేనమ్మా బాలు అన్నయ్యకి వీళ్ళిద్దరికీ ఉన్న తేడా. కోటీశ్వర్లు అవ్వాలని కొడుకులిద్దరినీ అనుకుంటావు తప్ప బాలు అన్నయ్యని కొడుకుగా కూడా చూడలేదు. వాళ్ళు నీకేం ఉపయోగపడుతున్నారమ్మా అని అంటూ ఉంటుంది మౌనిక అయితే. మన ఇంటికి ఏ సమస్య వచ్చినా ప్రాణాలకి తెగించి ముందుకు అడిగి వేసేవాడు బాలు అన్నయ్య. అలాంటి బాలు అన్నయ్యని మీనా వదిన్ని ఇద్దరిని కూడా నువ్వు పరాయి వాళ్ళలాగే చూస్తావు. ఈరోజు మీనా వదిన కూడా మీ కోడల్లాగే అన్నయ్యని వెళ్ళొద్దని ఆపుంటే నీ కూతురు ఈరోజు నీ ముందు శవమై ఉండేది అని అంటూ ఉంటుంది మౌనిక అయితే. ఇక ఆ మాట విని ప్రభావతి ఇక క్షమాపణ అడుగుతుంది బాలుని. నన్ను క్షమించిరా, నీ పట్ల నేను చాలా పెద్ద తప్పులు చేశాను అని ప్రభావతి అయితే కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అయితే, నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా ఎప్పుడు నీ మీద నేను కోపం తెచ్చుకోలేదమ్మా, నువ్వంటే నాకు అంత ప్రాణం అని బాలు అయితే అంటూ ఉంటాడు ప్రభావతితో.
అప్పుడే ఇక మౌనిక అయితే అన్నయ్య నేను మీ దగ్గరే ఉంటానురా, ఇక్కడ వీళ్ళెవరూ నాకు రక్షణగా ఉంటారని నమ్మకం లేదు అని అంటూ ఉంటుంది. మౌనిక అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.